హాయ్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కర్రీ ఏంటంటే సాంబార్ అండి. ఇదిగోండి, అన్నీ కోసుకుని ఈ విధంగా పెట్టుకోవాలండి. మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ, వాటికి కావాల్సిన పదార్థాలు సొరకాయ, టమాటా, ఉల్లిపాయ, వంకాయ, క్యారెట్, బెండకాయ, పచ్చిమిర్చి. అలానే పప్పు సాంబార్లోకి ఇదిగోండి బంగాళదుంప మెంతికూర ఫ్రై చేద్దామని ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. చాలా మంచిది, పిల్లలకి హెల్తీ, కంటికి మంచిది మెంతికూర. ఓకేనా? ముందుగా నేను పప్పు ఉడకపెట్టేసుకున్నానండి. ఈ విధంగా కుక్కర్లోనేనండి. ఇవాళ ఒక 2 విజిల్ వస్తే చాలు. ఇదిగో నేను ఇలా పలచగా చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిలో ఇవన్నీ వేసేసుకున్నామండి. మనం ఏమేమి కట్ చేసుకున్నామో అవన్నీ. పర్లా, సొరకాయ ఊరికి ఉడికిపోయిద్దండి. ఇదిగో ఒక్క విజిల్ వస్తే చాలు. చూసారా? వీటికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా పసుపు. ఒకసారి కుక్కర్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. టైం లేనప్పుడు ఇదిగోండి సాంబార్, కారం, సాంబార్లో కారం అండి. ఇదేమో అంత అయిపోయాక ఇదిగో కొద్దిగా ధనియాల పొడి. ఇదిగోండి నేను చూపించిన విధంగా అన్ని కూరగాయలు వేసుకొని ఇలా కలుపుకోండి. వీటిలో ఇదిగో కొద్దిగా చింతపండు రసం. తర్వాత అండి విజిల్ వచ్చాక మళ్ళీ మూత తీసేసి కొద్దిగా సాంబార్ పొడి, కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. ఇదిగోండి మనకు సరిపడే వాటర్. తర్వాత మనం మూత అవన్నీ తీసి ప్రెజర్ అంతా పోయాక మళ్ళీ చింతపండు రసం కలుపుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోయిందండి. కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వస్తే చాలండి. చక్కగా ముక్కలన్నీ మగ్గిపోతాయి అన్నమాట. కొద్దిగా కరివేపాకు 2 రెమ్మలు. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, ట్రై చేసుకొని కుక్కర్లోనే అన్నీ వేసేసుకొని ఒక విజిల్ వస్తే చాలు. కొద్ది కొత్తిమీర, కరివేపాకు. ఇదిగోండి నేను మూత పెట్టేస్తున్నాను. సరేనా? స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇది ఒకసారి ఇదిగోండి ఈ విధంగా ఒక విజిల్. తర్వాత విజిల్ వచ్చేసాక ఇదిగోండి కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, సాంబార్ పొడి, ధనియాల పొడి. సరేనా? వీటిని వేసుకొని నేను తాలింపు వేసి మళ్ళీ సాంబార్ చూపిస్తాను. ఈలోపు బంగాళదుంప మెంతికూర ఫ్రై అండి, ఇది మీకు చూపిస్తాను. ఇదిగోండి బంగాళదుంప మెంతికూర ఫ్రైకి దాక పెట్టుకున్నానండి. దాకలో మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక తాలింపు వేసుకోవాలండి. కొద్దిగా తాలింపులు వేసుకున్నాం, కనిపించిందా? ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిర్చి 2, ఇదిగోండి ఒక ఉల్లిపాయ చాలండి, ఎక్కువ అక్కర్లేదు. మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి చాలండి. సాంబారు ఇది ఒకసారి ట్రై చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఉట్టి పొటాటో ఫ్రై కన్నా మెంతికూర, ఆకుకూరలు వేస్తే మంచిదండి మనకి, పిల్లలకి. మనం ఇంట్లో వండుకున్న వాటితోనే మనం చక్కగా వండుకుంటే సరిపోద్ది. అదిగోండి అవి గోల్డ్ కలర్లో అంటే బ్రౌన్ కలర్లో వస్తే చాలు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అన్నమాట. ఫ్రై అయిపోయిన చూసారా? ఒక ఉల్లిపాయ చాలు. ఫ్రై అయిపోయాక ఇదిగోండి కట్ చేసుకున్నాం కదా మన దగ్గర, ఇదిగోండి బంగాళదుంపలు, వాటిని ఇందులో వేసేసి మెంతికూర ఎప్పుడు ఎలా నేను చూపిస్తానండి. కొద్ది దుంప మగ్గిపోతుంది,
ఒక స్టేజ్లోకి వచ్చాక అప్పుడు మనం మెంతుకూర వేస్తాం. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందాక సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు చిటికెడు పసుపు. కుక్కర్లో అలాగే సాంబార్ ఒకసారి పెట్టి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. నా ఛానల్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎందుకో చెప్పండి. ఇదిగోని ఇలా మగ్గుతుంది కదా, అలాగ కొద్ది దుంప మగ్గిపోయి మెత్తగా వచ్చింది కదండి, అప్పుడు ఇదిగోండి ఇవి ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయినప్పుడు మనం తీసుకున్న ఒక టమాటా అండి, ఆకు పడింది ఏమవుతుంది, ఆకు పడ్డా కూడా మగ్గిపోద్ది. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలి. టమాటా మగ్గిపోయింది, ఒక్క టమాటా చాలు, మళ్ళీ గుజ్జుకూరలాగా అయిపోద్ది ఎక్కువ టమాటా వేసుకుంటే. ఒక విజిల్ వచ్చిందండి, ఆఫ్ చేసేసుకున్నాం సాంబారు. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. అదిగో బంగాళదుంప ఫ్రై అయిపోయింది, సరిపడే కారం, టేస్ట్కి సరిపడా. ఇప్పుడు మనం మెంతుకూర శుభ్రంగా కట్ చేసేసుకొని ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో ఇదిగోండి ఇలాగ ఫ్రై మెంతుకూర వేసుకున్నాం కదా, చూసారా చక్కగా ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇదిగోండి ఈ విధంగా బంగాళదుంప మెంతుకూర ఫ్రై ఇలా రెడీ అవుతుందండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం సాంబార్ అండి, ఇదిగోండి కుక్కర్లో ఒక విజిల్ వస్తే సరిపోయిద్ది అన్నాక ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోతుంది సాంబారు. మనం ఇందాక చింతపండు పులుసు కావాలంటే పెట్టుకోవచ్చు అన్నగా. ఇప్పుడు ఇదిగోండి సాంబార్ పొడి, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, ఇది వేస్తే చాలా టేస్ట్గా వచ్చింది. పచ్చి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామే. చక్కగా అన్నీ ఉడికిపోతాయి, సొరకాయ, బెండకాయ, మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి, కూరగాయలన్నీ. ఓకేనా, ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇదిగోండి సాంబార్ ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. మనం ఆయిల్ వేసుకొని, స్పూన్ అండ్ హాఫ్ ఆయిల్ వేసుకొని, ఇదిగోండి తాలింపులు, వెల్లుల్లిపాయ రెమ్మలు, ఎండుమిరపకాయల తాలింపులు, జీలకర్ర, ఆవాలన్నీ వేసుకోవాలండి. ఫ్రై చేసుకొని తాలింపులు లాస్ట్లో ఇంగువ వేసుకోండి. ఇంగువ చాలా మంచిది, అరుగుదలకు టేస్ట్ వస్తుంది. ఇలా కొడతా ఉండాలన్నమాట. అది ఈ విధంగా ఒకసారి చేసుకొని చూడండి. ఓకేనా, సింపుల్గా తొందరగా అయిపోద్దండి. మనం ఇప్పుడు తాలింపు ఇందులో వేసేసుకుందాం. ముందు ఇందులో వేసుకుందాం.
చూసారా, ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఈ విధంగా సాంబార్ రెడీ అయిందండి. సాంబారుని ఇందులో బంగాళదుంప మెంతికూర ఫ్రై అండి. నా వీడియో పూర్తిగా చూసారనుకుంటున్నాను. నా ముందు పెట్టిన వీడియోలు కూడా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మీ చిన్ని చేతులతో కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.